హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎస్జీ క్రియేటివ్ వ్లాగ్స్. ఈ రోజు మీ ముందుకు ఒక కొత్త క్రేజీ గేమ్ తో వచ్చాను. దాని పేరే బ్లో ద బెలూన్. ఈ గేమ్ ఎలా అయితే ఆడబోతారో మీకైతే చూపిస్తాను, రండి. సో ఇప్పుడు మీరు ఈ కార్డ్బోర్డ్ మనము 2 రకాలుగా అయితే డివైడ్ చేశాను. సో ఇక్కడ ఒక కప్, ఇక్కడ ఒక కప్, ఇద్దరు ప్లేయర్స్ అయితే ఆడతారు వీటిని. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క బెలూన్ అయితే ఇస్తాము. ఇప్పుడు నేను ఒకటి చూపిస్తాను. ఏంటంటే సింపుల్ గా ఈ బెలూన్ ని ఊపి ఈ వచ్చే గాలితోని దీన్ని ముందుకైతే నెట్టాలి. సో ఇట్లా నెట్టుకుంటూ వచ్చి దీని నుంచి ఎవరైతే ఫస్ట్ పాడేస్తారో కప్ నైతే కిందికి, వాళ్ళైతే వచ్చేసి విన్నరు. సో మీకు ఒకసారి చూపిస్తాను, చూడండి. సో అట్లా చేసి అది మీకు ఒక్క దాంట్లో వస్తుందో లేదంటే ఎవరు స్టామినా వాళ్ళకి కొంచెం ముక్కొని కొంచెం ముక్కుంటారు, లేదంటే ఒక్కటేసారి కింద పడేస్తారు. ఇప్పుడు సపోజ్ మీరు ఊపేటప్పుడు ఇలాంటి గాలి వచ్చేటప్పుడు ఇట్లా కింద పడ్డది అనుకోండి, మళ్ళా దాన్ని అయితే మీరు తీసి వెనకాలైతే మళ్ళీ స్టార్ట్ దగ్గర అయితే పెట్టి మళ్ళీ అయితే స్టార్ట్ చేయాల్సి వస్తుంది. సో ఈ గేమ్ క్రేజీగా ఉండబోతుంది. దీంట్లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకైతే ఈ కేక్ అయితే ఇవ్వబోతున్నాము. సో ఈ వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి లేట్ చేయకుండా ఈ ఛాలెంజ్ అయితే ఆడేద్దాం. ఏ ఇప్పుడు దీంట్లో ఎవరెవరు ఆడతారో మీకైతే చూపిస్తాను. కార్తిక్, హర్ష, ఇంకా రక్షిత్, వీళ్ళు ముగ్గురే అనుకుంటారు మీరు, కాదు. ఇంకా కొంతమంది అయితే కొంచెం టైం తర్వాత అయితే వస్తా అని చెప్పారు. సో సపోజ్ వాళ్ళైతే మధ్యలో వచ్చారనుకోండి, వాళ్ళని కూడా ఈ గేమ్ లో అయితే యాడ్ చేపించి గేమ్ రూల్స్ అయితే చెప్పించి వాళ్ళతో కూడా ఆడిపిస్తాం. ఫస్ట్ అయితే వీళ్ళు ముగ్గురులో ఇద్దరిని సెలెక్ట్ అయితే చేసి వాళ్ళైతే ఆడిపిస్తాం. పంటలు అయితే వేద్దాం. ఫస్ట్ ఇద్దరు ఎవరైతే ఆడాలో కమాన్. ఫస్ట్ మీరు ముగ్గురు వేసుకోండి. ఓకే, ఫస్ట్ దాంట్లో అయితే ఎవరు రాలేరు. సెకండ్ దాంట్లో అయితే వీళ్ళు ఇద్దరైతే సెలెక్ట్ అయ్యారు. సో మీరే ఆడతారు ఫస్ట్. ఓకేనా, మీరే సెలెక్ట్ చేసుకోరు. సో నువ్వు దీనిలోనే ఉంటావా? నువ్వు దీనిలోనే ఉంటావా? సో ఇద్దరు అటు సైడ్ ఎక్స్చేంజ్ చేయండి. సో ఎవరికి నచ్చింది వాళ్ళైతే ఉండడం వాళ్ళ వీల్లేదు. మనం రూల్స్ ప్రకారం చేయాలి. ఓకేనా, ఎవరి బెలూన్ వాళ్ళు ఊది చెయ్యాలి. సపోజ్ నాలాగా ఊదండి మీరు ఒకటేసారి, కానీ అది సపోజ్ కిందికి వెళ్ళి పడ్డారు అనుకోండి, మళ్ళీ ఫస్ట్కి వస్తుంది. మీకు టైం అయితే వేస్ట్ అవుతుంది, తెలుసు కదా. ఏం ఊపుతుంది? చెక్కను ఎవరు టచ్ చేయొద్దు. ఓన్లీ బెలూన్ ఊపే బెలూన్ చేయాలి. గేమ్ ఆడేటప్పుడు మధ్యలో మాట్లాడద్దు. ఓకేనా, 1 2 3 స్టార్ట్. గుడ్, ఇట్లా ఆడాలి. అర్థమైంది కదా. ఇప్పుడు ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు మీకు అర్థమై ఉండొచ్చు బెలూన్ ఎంతసేపు ఊపుతుందో, ఎంతసేపు ఇట్లా తీసుకుంటుందో. ఇట్లా పడ్డా కానీ మళ్ళా తీసి ఫస్ట్ రావాలి, పడద్దు. ఇట్లా అర్థమైంది కదా, ఇట్లానే ఉండాలా కప్పు. ఓకే, స్టార్ట్ చేద్దాం. స్టార్ట్. కొంచెం ఊపి కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఊరు రాకపోతే బ్రేక్ తీసుకోండి, ఆక్సిజన్ తీసుకొని తర్వాత ఇదండి. సో హర్షాద్ అయితే ఇలా పడిపోయింది. ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయి. నువ్వు ఊపుకుంటూనే ఉండాలి, లేట్ చేయొద్దు. కార్తీక్ అయితే కొంచెం ముందుకు వెళ్ళింది, సెకండ్ రోల్ అవుతున్నాడు. సో హర్ష అయితే 5th దానికి అయితే వచ్చిండు. కార్తీక్ అయితే మళ్ళీ పడ్డది. ఫస్ట్ నుంచి పెట్టుకో. చెక్కను ఎవరు ఊపద్దు. సో హర్ష అయితే ఆల్మోస్ట్ వచ్చేసింది. ఇంకొక స్టెప్ వేసి కింద పడేస్తే హర్ష అయితే విన్ అయిపోతాడు. మళ్ళా కార్తీక్ అయితే సైడ్ పడింది. సో హర్ష అయితే సక్సెస్ఫుల్ గా ఫినిష్ లెవెల్ దాటేసి కిందకి అయితే వేసిండు. సో వీళ్ళిద్దరిలో హర్ష అయితే సెలెక్టెడ్ ప్లేయర్స్. ఈసారి కూడా నువ్వు విన్ కాలే, సెలెక్టెడ్ గా అయితే కాలే. సో ఇంకా రక్షిత్ ఒకడే ఉన్నాడు, ఇంకోరైనా వస్తే చూద్దాం. సో మనం మాట్లాడుతుండగానే మేఘన అయితే వచ్చేసింది. ఇప్పుడైతే మేఘన ఇంకా రక్షిత్ అయితే ఆడబోతున్నారు ఈ గేమ్. చూద్దాం ఎవరు విన్ అవుతారో. నీకు తెలియదు రూల్స్. మేము ఒక్కొక్క బెలూన్, నీకొక బెలూన్ అయితే ఇస్తాము. సో ఏం లేదు, ఫస్ట్ దాంట్లో నువ్వు ఎంత గాలి ఊదుకుంటావు అంత గాలి ఊదుకోవాలి, నీ ఇష్టం. నువ్వు కొంచెం ఊదుకుంటా, మొత్తం బెలూన్ పగలేదాకా ఊదుకుంటా, నీ ఇష్టం. సో ఒక్కటే దాకా ఊదుకుంటే ఇట్లా పడ్డి. ఇప్పుడు సపోజ్ కొంచెం ఊపుకుంటే ఇట్లా వచ్చి సపోజ్ ఇందాక వచ్చేసి ఇట్లా పడ్డది అనుకోండి, నువ్వైతే విన్నర్స్. అదే ఎవరైతే ఫస్ట్ ఇట్లా ఎవరైతే ఈ దాకా వచ్చేసి ఇట్లా పడేస్తారో వాళ్ళు విన్నర్స్. ఇప్పుడు సపోజ్ వెళ్ళే దారిలో ఇట్లా పడ్డది అనుకోండి, ఫస్ట్ మళ్ళీ తీసి ఇక్కడ పెడతాం, మళ్ళీ స్టార్ట్ చేయాలి. సపోజ్ ఇక్కడనే కాదు, ఇక్కడే పోయేటప్పుడు ఇట్లా పడ్డది అనుకోండి, మళ్ళీ ఫస్ట్ నుంచి ఆడాలి. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇండివిజువల్ బెలూన్ అయితే ఇస్తాను. అర్థమైంది కదా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? పడేయాలి సైడ్. ఫినిష్ లైన్ దాటితే ఫినిష్ కాదు, ఇక్కడ రాగానే పడేయాలి దాన్ని. ఓకే కదా.
బెలూన్ సైడ్ కి పడితే మళ్ళీ ఫస్ట్ నుంచి, ఇట్లా పడితే కూడా మళ్ళీ ఫస్ట్ నుంచి, ఇట్లానే వెళ్ళాలి. ఓకే, ఇప్పుడైతే ఒక్కొక్కరికి 2 బెలూన్స్ అయితే ఇచ్చేద్దాం. సో మేఘన, రక్షిత్. సో ఇప్పుడైతే వీళ్ళు దీన్ని అయితే ఊదుకొని స్టార్ట్ అయితే చేయాలి. ఫస్ట్ బెలూన్స్ ఇక్కడ వాళ్ళ చేతిలో పట్టుకోరు. ఓకే, పట్టుకోండి. సో స్టార్ట్ చేద్దాం. 1 2 3 స్టార్ట్. సో మేమైతే ఫస్ట్ పడిపోయింది. సో ఇట్లా గేమ్ ఆడాలి, అర్థమైంది కదా. గాలి తీసేయండి, తీసేసి గాలి. ఇప్పుడు స్టార్ట్ చేస్తా, తీసేసి వదిలి. ఓకే, ఇప్పుడు ఇట్లా అర్థమైంది కదా, ఇట్లా పడితే మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తుంది. సో గేమ్ అయితే స్టార్ట్ చేద్దాం. స్టార్ట్. పక్క లైన్ కూడా రావద్దు, పక్క లైన్ దాటి. సో మళ్ళా పడింది మేఘనాదైతే. నీ లైన్ ఇంకా టచ్ అవుతుంది, చూసుకో. అటు నుంచి బెలూన్ పెట్టి చూడు, ఆ లైన్ దాటి పోవద్దు. సో రక్షిత్ అయితే ఫస్ట్ ట్రయల్స్ లో అయితే వచ్చేసి కింద అయితే పడేసిండు కప్. సో దీంట్లో కూడా రక్షిత్ అయితే సెలెక్ట్ అయితే అయిపోయిండు. మేఘన అయితే ఫస్ట్ టైం పడడం వల్ల టైం అయితే లేట్ అయింది. సో మేఘన అయితే తప్పుకుంది. సో ఇప్పుడు హర్షకి ఇంకా రక్షిత్ కి అయితే పెడదాము. ఒకవేళ వీళ్ళిద్దరిలో ఎవరైనా సెలెక్ట్ అయ్యారు అనుకోండి, వీళ్ళిద్దరిలో ఇప్పుడు ఎవరైతే ఓడిపోయారో వాళ్ళకి కూడా ఒకసారి కండక్ట్ చేద్దాం. వాళ్ళిద్దరిలో ఎవరైతే గెలుస్తారో విన్నర్స్ తో అయితే చూద్దాము, అప్పుడైతే సెలెక్ట్ చేద్దాం. స్టార్ట్. సో ఇప్పుడైతే రక్షిత్ సెలెక్ట్ అయితే అయ్యాడు కదా, ఇప్పుడైతే ఓడిపోయిన వాళ్ళకి ఒకసారి అయితే పెడదాము. వీళ్ళిద్దరిలో ఎవరైతే గెలుస్తారో, ఇప్పుడు హర్ష ఇంకా రక్షిత్ కి అయితే వీళ్ళకైతే పంటలు వేసేసి ఎవరైతే ఫస్ట్ ఆడతారో వాళ్ళిద్దరిలో ఎవరైతే మళ్ళీ లాస్ట్ అయితే ఉంటారో వాళ్ళిద్దరితో అయితే కండక్ట్ చేద్దాం. అర్థమైంది కదా రూల్స్. స్టార్ట్. సో ఇట్లా ఆడాలి గేమ్, అర్థమైంది కదా. పెట్టేసుకోండి. 1 2 3 స్టార్ట్. లైన్ కి టచ్ కావద్దు. మేఘన అయితే కొంచెం ముందుకెళ్ళింది, కార్తిక్ అయితే ఒప్పుకుంటుండు. కార్తిక్ ది కూడా ముందుకైతే వెళ్ళింది. మేఘనాది టచ్ అవ్వడానికి అయితే దగ్గరలో ఉంది లైన్ కి. కార్తిక్ అయితే సైడ్ కి వెళ్ళిపోతుంది, చూద్దాం. సో మేఘన అయితే ఫస్ట్ ముందరి దాకా అయితే వచ్చి కింద పడిపోయింది. ఇప్పుడు కార్తిక్ అయితే వస్తుండో, కంప్లీట్ చేస్తాడో లేదు చూద్దాం. ఓకే, కార్తిక్ అయితే ఫినిష్ లైన్ కి అయితే వచ్చేసి కింద అయితే పడేసిండు. సో కార్తిక్ అయితే ఇప్పుడు సెలెక్టెడ్ ప్లేయర్స్. ఇప్పుడు పంటలు అయితే వేసాము. హర్ష, రక్షిత్ ఇంకా కార్తిక్, వీళ్ళ ముగ్గురులో ఎవరైతే పంటలలో ఇద్దరు సెలెక్ట్ అవుతారో వాళ్ళకైతే ఫస్ట్ కండక్ట్ చేద్దాం. ఓకేనా. ఇప్పుడు వీళ్ళ ముగ్గురికి అయితే పంటలు అయితే వేసాం. ఎవరైతే ఫస్ట్ సెలెక్ట్ అవుతారో వాళ్ళైతే ఫస్ట్ ఆడతారు. ఓకే, పంటలు వేయండి. ఇక మనం గేమ్ ఆడుతుంటే రిషి వాళ్ళ తమ్ముడు, హర్ష వాళ్ళ తమ్ముడు అయితే వస్తుండు. ఓకే, పంటలు వేయండి. ఓకే, ఫస్ట్ హర్ష ఇంకా రక్షిత్ వీళ్ళిద్దరిలో ఎవరైతే సెలెక్ట్ అయితే చూద్దాము, వాళ్ళతోనే కార్తిక్ అయితే ఆడతాడు. చూడండి, బెలూన్స్ ఎవరిదో వాళ్ళు ఉన్నాయా. సో వీళ్ళైతే ఇప్పుడు ఆడబోతున్నారు. స్టార్ట్. సో ఇట్లా ఆడాలి గేమ్, అర్థమైంది కదా. ఓకే, 1 2 3 స్టార్ట్. హర్ష అయితే పక్క లైన్కి వెళ్ళి కింద అయితే పడింది. రక్షిత్ కూడా పక్క లైన్ కి అయితే టచ్ అయి కింద పడింది. స్టార్ట్. హర్షది కూడా కింద పడింది. వీళ్ళ ఇద్దరు అయితే కింద పడుతుంది మెల్లగా. హర్ష లైన్ కి కొంచెం టచ్ అయింది, ఏం కాదు నాకు ఇటీ, అది కొంచెం టచ్ అయింది, ఏం కాదు. నేను అటు సైడ్ నుంచి అటు సైడ్ వెళ్ళి ఇటు సైడ్ కి తీసుకురా మెల్లగా. ఇప్పుడు ఆడు, ఫస్ట్ నుంచి పెట్టు. ఓకే, ఇప్పుడు
రక్షిత్ అయితే కింద అయితే పడింది. సో రక్షిత్ అయితే హర్ష ఇంకా రక్షిత్ అయితే విన్ అయ్యిండు. సో ఇప్పుడు కార్తీక్ ఇంకా రక్షిత్ కి అయితే ఇప్పుడు మ్యాచ్ కండక్ట్ చేద్దాం. ఎవరి బెలూన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా. ఓకే 1 2 3 స్టార్ట్. ఇది టచ్ అయింది చూడు. కార్తీక్ అయితే ఫస్ట్ అయితే వెళ్ళిపోయింది. కార్తీక్ కిందగా పడింది. స్టార్ట్ ఆప్షన్ పెట్టు. చూసుకో రక్షిత్ అటు సైడ్ వెళ్తుంది మెల్లగా. సో రక్షిత్ అయితే ఆల్మోస్ట్ వచ్చేసింది 7th స్టేజ్ కదా. కార్తీక్ అయితే మళ్ళా కింద పడి అయితే పడింది. రక్షిత్ అయితే సక్సెస్ఫుల్ గా ఫినిష్ లైన్ అయితే చేసేసి కింద అయితే పడేసిండు. ఊహించినట్టే రక్షిత్ అయితే విన్ అయింది ఈ గేమ్ లో కూడా. గేమ్ లో రక్షిత్ గెలిచినందుకు ప్రైజ్ అయితే ఇచ్చేసాం. ఇవ్వ తీసుకో రక్షిత్. నీకు ఎట్లా అనిపించింది గేమ్ ఆడేటప్పుడు? అంటే ఈసారి కూడా కొద్దిగా లాస్ట్ టైం లాగా ఓడిపోతా అనుకున్నా, కానీ గెలిచా. లాస్ట్ టైం గెలిచినావు కదా. లాస్ట్ టైం ఓడిపోలే కదా. ఓడిపోయాను అంటే సూదిదారంలో. అది ఓకే సూదిదారంలో ఓడిపోయినందుకంట ఈసారి కూడా ఓడిపోతాడని ఒక డిసప్పాయింట్మెంట్ అని ఉండేనంట. సో గెలిచిండు. నీకేమనిపించింది హర్ష? నేను ముందు గెలుస్తా అనుకున్నా, ఓడిపోయాను. హర్ష గెలుస్తాడు అనుకుందంట, ఓడిపోయిండు. నువ్వేమనుకున్నావు? గెలుస్తా అనుకున్నా, ఓడిపోయినా. కార్తీక్ కూడా సేమ్. దగ్గర వరకు వచ్చి ఓడిపోయినా అంతే. ఇదే వీళ్ళైతే ఫీలింగ్. సో నాకైతే ఈ గేమ్ బాగా నచ్చింది. సో ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ PSC Creative Vlog.